హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ విందు. ఉగాది స్పెషల్ ఓలిగలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉగాదికి మేము తప్పకుండా చేసుకునే ఈ ఓలిగలను భక్షాలు, నేతి బొబ్బట్లు అని కూడా అంటారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ఓలిగలను చాలా పర్ఫెక్ట్గా, సులువుగా, మృదువుగా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే కమ్మని ఓలిగలు ఎలా చేయాలో చూసేద్దామా? ఈ ఓలిగలను పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ఓలిగలను చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పును 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి కనీసం గంట నుండి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ముందు రోజు రాత్రే శనగపప్పును నానబెట్టుకోవచ్చు. ఇలా బాగా నానిన శనగపప్పును మరొకసారి కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేలోపు మనం ఓలిగలు చేయడానికి పిండిని కలుపుకోవాలి. ఇందుకోసం మేము ఇక్కడ మైదా పిండిని ఉపయోగిస్తున్నాం. దీనికి బదులుగా మీరు పూరీ పిండి లేదా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. గిన్నెలోకి 1.5 కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీలు చేసుకుంటాం కదా, అలా మెత్తగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ పూర్తిగా మైదా పిండి కాకుండా 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిపై తడిబట్ట వేసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు ఉడికిందండి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కిందకి దించుకొని కుక్కర్ మూతను తీసి ఇందులోని నీటిని ఇలా గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈ శనగపప్పు నీళ్లతో మనం రసం చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా శనగపప్పు వేసి దీనిని పక్కన పెట్టుకోవాలి. ఈ శనగ కట్టుతో రసం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శనగపప్పును పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. లేదంటే రుబ్బు రోలులో వేసి మెత్తగా రుబ్బుకోవచ్చు. లేదా శనగపప్పు చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో అయినా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం మెదుపుకున్న పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 1 గ్లాస్ బెల్లం వేసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వారైతే 2 స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంలో ఏవైనా నలకలు ఉంటాయేమో అని బెల్లాన్ని కరిగిస్తున్నాం, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత మెదుపుకున్న శనగపప్పు గిన్నెను స్టవ్ పై ఉంచి ఇందులో కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకొని 10 నుండి 15 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవడం వలన పూర్ణం రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. సన్నని మంటపై కలుపుకుంటూ బెల్లం పూర్ణాన్ని ఉడికించుకోవాలి. పూర్ణం గిన్నె నుండి సపరేట్ అయి ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. ఇది చల్లగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకొని పూర్ణం కొద్దిగా తీసుకొని ఇలా చిన్న ఉండలుగా లేదా మీకు ఎంత సైజు కావాలో ఆ విధంగా వీటిని చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చపాతీ ఉండలుగా చేసుకోవాలి. నూనె రాసిన కవర్పై కానీ బటర్ పేపర్పై కొద్దిగా నూనె వేసుకొని లేదా పొడిపిండి చల్లుకొని అయినా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం చేసుకున్న పిండి ముద్దను ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. అలాగే పేపర్ ఓలిగలు ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, మరియు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, ఒక్కసారి చూడగలరు. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్న పూర్ణం ముద్దను ఇందులో ఉంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పూర్ణం ముద్ద చుట్టూ పిండిని ఇలా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా పూర్ణం బయటకు రాకుండా సమానంగా ఉండేలా ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి.
ఇప్పుడు మనం రుద్దుకున్న బెల్లం పూర్ణం మరియు పిండి ముద్దను వేడిగా ఉన్న చపాతీ పెనంపై వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాలనివ్వాలి. రెండు వైపులా పూర్తిగా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓలిగలు రెడీ అండి. ఓలిగలపై కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా భలే ఉంటాయి. చూశారుగా, మెత్తగా మృదుగా ఉండే కమ్మని ఓలిగలు రెడీ. ఈ ఓలిగల తయారీ విధానం మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.